హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఆడపిల్ల మెల్లో తాళిపడగానే ఎంత అందం వస్తుందో, అంత నిండుతనంతో మొహం వెలిగిపోతుంది చూడు అని పెళ్లి కూతురి వైపు చూసి మురిసిపోతుంది పెళ్లి కూతురు పెద్దమ్మ వాళ్ళ చెల్లెలతో. అవునక్క, మన నీరజే కాదు, ఈ ఆడపిల్లైనా ఇలాగే ఉంటుందిలే అంది చెల్లెలు సుహాసిని. ఏమోనే, నాకైతే మన అక్క కూతురు నీరజను చూస్తే ఎంతో ముద్దొస్తుంది నా బంగారు తల్లి అంటూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంది సుశీల. నీరజకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగింది. జానకి రామయ్య సీతమ్మలకు ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు సులోచన కూతురే నీరజ. పెళ్లి హడావిడంతా అయిపోయాక బంధువులందరూ వెళ్ళిపోయారు. పెళ్ళైన జంట నీరజ ప్రశాంతులు హనీమూన్కి వెళ్ళిపోయారు. నీరజ భర్తకు తన భార్య మోడ్రన్గా ఉండడం అంటే చాలా ఇష్టం. కానీ నీరజ అలా కాదు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగింది. సాంప్రదాయంగా ఉండటమే ఆమెకు ఇష్టం. నీరు, నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చేయి అన్నాడు ప్రశాంత్. అలాగే అంటూ డ్రెస్ అందుకొని లోపలికి వెళ్ళింది నీరజ. లోపలికి వెళ్ళిన నీరజ ఎంత టైం అయినా రాకపోయేసరికి అటు ఇటు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ప్రశాంత్. ఇక చేసేదేమీ లేక లోపలికి వెళ్ళి చూస్తాడు. డ్రెస్ వేసుకుంది కాని వెనకాల జిప్ అందక ఇబ్బంది పడుతుంది. నీరు వెనకాల నిల్చొని భార్య పడుతున్న ఇబ్బందులు చూసి నవ్వుకుంటూ వెళ్ళి జిప్ పైకి లాగుతాడు. ఏమండి అని గిరుక్కున తిరిగి చూస్తుంది. ఏం, నేను నీకు హెల్ప్ చేయరాదా? ఎందుకు చేయరాదు, చేయవచ్చు, కానీ నాకు సిగ్గు. సిగ్గా? ఏదిటి చూడు. చూడమంటే మెల్లగా తలపైకెత్తి భర్త కళ్ళలోకి చూస్తుంది. ఎంతో అందంగా ఉంటుంది నీరజ. పెళ్లి బట్టల్లో గమనించలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని మనసులో అనుకున్నాడు ప్రశాంత్. నీరజ, నీ కళ్ళు కలవరేకులు, నీ ముక్కు సంపెంగ ముక్కు, నీ పెదాలు తమలపాకులు, నీ బుగ్గ మీద సొట్ట ప్రీతి జింటలా మిలమిల మెరిసిపోతున్నావు. అబ్బో, మీరు మరీ పొగిడేస్తున్నారు, చాలేండి అంటూ తన పొడుగాటి జుట్టును జడల్లుతుంది. ఆగాగు అంటూ భార్య జడని విప్పుతాడు. వద్దండి, నేను జడనే వేసుకుంటాను. వద్దు, ఇలా వదిలేయి. ఈ డ్రెస్ వేసుకొని జడ వేసుకుంటే బాగోదు. అసలు మోడ్రన్ డ్రెస్లో ఎలా ఉండాలంటే డ్రెస్ మాత్రమే ఉండాలి. ఈ నగలు గాజులు ఇవేవి వేసుకోరాదు. అవునా, సరే అయితే అన్నీ తీసివేస్తున్నా చూడు. నగలు గాజులు తీసింది నీరజ. మరి తాళి? అమ్మో ఇదా, ఇది నా ప్రాణం పోయిన తీయను. సరే సరే వదిలేయి. మనసులో భార్యకు తాళి మీద ఉన్న గౌరవం చూసి లోపలే తెగ మురిసిపోయాడు ప్రశాంత్. చూడండి, నాకు జడ వేసుకుని మల్లెపూలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. అలాగే చేతులకు గాజులు వేసుకుని పట్టుచీర కట్టుకుని నగలు వేసుకుని ఆడపిల్ల నట్టింటూ తిరుగుతూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని అంది నీరజ. అవన్నీ పాతకాలం పద్ధతులు, ఇప్పుడు సరిపోవు. ఏం, ఎందుకు సరిపోవు? అప్పుడు ఆడపిల్లనే, ఇప్పుడు ఆడపిల్లే. మా అమ్మమ్మ అంటూ ఉంటుంది, పెళ్ళైన ఆడపిల్లకు మంగళకరమైన ఈ అలంకరణ చూడ ముచ్చటగా ఉంటుందని. ఆ, మీ అమ్మమ్మ చూసింది సావిత్రి సినిమాలు, మనం చూసేది సమంత సినిమాలు. ఈ ట్రెండ్కు తగ్గట్టుగా ఉండాలి తెలుసా అని అన్నాడు ప్రశాంత్. చూడండి, సావిత్రి సినిమాలైనా సమంత సినిమాలైనా నీ మాత్రం ఇలాగే ఉంటాను అని అంది. సరే, నీ ఇష్టమంటూ బుంగమూతి పెట్టాడు ప్రశాంత్. భర్త అలగటం చూసి, ఈసారి మీరు చెప్పినట్టు వింటాను. అవునా డార్లింగ్ అంటూ భార్యనెత్తుకుని గిరగిరా తిప్పాడు. అబ్బా వదలండి అంది మొహానికి అడ్డుపడుతున్న కుర్లను సరిచేసుకుంటూ. అమ్మో, టైం చూడు ఎంతయిందో అన్నాడు గోడకు ఉన్న గడియారం వంక చూసి. సరిపోయింది, నన్ను నేను నిన్ను చూసుకుంటూ ఉంటే అంది నవ్వుతూ నీరజ. అవును కదా, నిన్ను ఇలానే చూడాలని ఉంది నీరు. అవునా, ఇలాగే చూస్తూ కూర్చుంటే తెల్లారిపోయి అలసిపోతాం. సాయంత్రం మళ్ళీ మనం ఊరెళ్ళొద్దు. అప్పుడైనా ఇంకో 2 రోజులు ఉందాం నీరు. కుదరదు, మనం వెళ్తున్నామంతే అంటూ బెడ్రూమ్ వైపు నడిచింది నీరజ. ఏమోయ్ సీత, పిల్లలు ఫోన్ చేశారా అని భార్యను అడిగాడు జానకి రామయ్య. అబ్బబ్బా, ఎన్నిసార్లు అడుగుతారు, పిల్లలు ఉదయమే ఫోన్ చేశారని చెప్పానుగా. సరే సరే, నీ మర్చిపోయానులే ఆవలిస్తూ అన్నాడు జానకి రామయ్య. సీతమ్మ అంటుందే కాని మనసంతా మనవరాలిపైనే ఉంది. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న సీతమ్మకు ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం విని, అబ్బా నా మతిమండా, ఫోన్ తెద్దామనుకున్నా అక్కడే పెట్టేసి వచ్చాం అని ఫోన్ తీసుకొని సోఫాలో కూర్చొని, హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో
అవతల నుంచి మాటలు వినిపించడం లేదు. కంగారు పడుతుంది సీతమ్మ. అమ్మమ్మ, నేను నీరజను. నీరజ తల్లి, నువ్వా? నీ గురించి ఆలోచిస్తున్నా. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. మీ తాతయ్య కూడా ఇప్పుడే నీ గురించి అడిగాడు. అవునా, అయితే మేం రేపు వస్తున్నాం. ఏం, ఇంక 2 రోజులు ఉండండి అనింది సీతమ్మ. అది కాదమ్మమ్మ, తనకి ఏదో ముఖ్యమైన పని ఉందంట. సరే, అలాగే వచ్చేయండి అనింది సీతమ్మ. ఫోన్ పెట్టబోయేలోపు ప్రశాంత్ అందుకుని, హలో నానమ్మ, నేను ప్రశాంత్. హలో హలో అవతల సీతమ్మ ఫోన్ ఎప్పుడో పెట్టేసింది. నీరజ నీరజ, నువ్వు అబద్ధం చెప్పావా? నేనా? అబద్ధమా? ఏం లేదు. అబ్బో, పసిగట్టేశాడు మనసులో అనుకుంది. మరి మీ అమ్మమ్మకు నాకు ముఖ్యమైన పని ఉందన్నావు. నాకేం పనిలేదుగా. అవును, మీకేం పనిలేదు, నేనే అలా చెప్పాను. ఎందుకు? ఊరికే మా అమ్మమ్మ తాతయ్యలను చూడాలని నీకు పని ఉందని అబద్ధం చెప్పా. దొంగ, ఉండు నిన్ను. పట్టుకో చూద్దామని ప్రశాంత్కు దొరకకుండా మంచం చుట్టూ తిరుగుతూ నవ్వుతుంది. అమ్మా అంటూ కింద పడ్డారు ప్రశాంత్. నవ్వుతున్న నీరజ, ఏమైందండి అని ఒక్క ఉదుటిన వచ్చింది. భర్తను అలా చూసి నీరజకు దుఃఖం ముంచుకొచ్చింది. ఏమండి, లేవండి. ఏమండి, ఇటు చూడు అంటూ భర్తను లేపుతుంది. అమ్మ దొంగ అని టక్కున భార్యను పైకి లాక్కున్నాడు. అంటే మీకేం కాలేదా? నాకేమైతాది? ఊరికే అలా పడిపోయాను, నువ్వు దొరుకుతావని. పొండి, నేనెంత కంగారు పడ్డాను అంటూ కళ్ళు తుడుచుకుంది నీరజ. మరి నువ్వు ఊరెళ్దామని అన్నావు? అవునండి, నేను మా అమ్మమ్మ తాతయ్యలను విడిచి ఇన్ని రోజులు ఉండనే లేదు తెలుసా. అవునా, సరేలే, రేపే వెళ్దాం. మా వారు బంగారు కొండ అని భర్త నుదుటిపై ముద్దు పెట్టింది. అబ్బో, ఎంత ఆనందం, నీ మొహం వెలిగిపోతుంది అని ప్రశాంత్ అన్నాడు. మరి ఏమనుకున్నావు అని బట్టలు సర్దడానికి లోపలికి వెళ్ళింది నీరజ. ఏమో సీత, చాలా హుషారుగా ఉన్నావు. ఏం లేదండి, మన నీరజ వాళ్ళు వస్తున్నారట. అవునా, నిజమా? అవును నిజమే. ఇద్దరు కాసేపు చిన్నపిల్లలైపోయారు. మనవరాలంటే ఇద్దరికి పంచప్రాణాలు. ఏమండి, టైం ఎంత? టైమా? ఇప్పుడు 11. అవునా, అయితే ఇంక గంట టైం అన్నమాట. అవును సీత, నీరజ అత్తమామలు మంచివాళ్లే అంటావా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అడిగాను. సరే గాని టైం ఎంత? అబ్బబ్బా, ఇప్పుడేగా చెప్పాను, చెప్పండి. టైం 11 గంటల 10 నిమిషాలు. అంతేనా అనంది సీత. సీత, కాస్త కాఫీ తీసుకురా. సీత, నిన్నే, వినపడుతుంది, కాసేపు ఆగు తెస్తాను అని లేవబోయింది సీతమ్మ. ఇంతలో కారు ఆగిన శబ్దం విని గుమ్మం వైపు చూసింది సీతమ్మ. ఏమండి, నీరజ ప్రశాంత్ వచ్చారు. సంతోషం పట్టలేకపోయింది సీతమ్మ. ఆగు సీత, నేం వస్తాను అంటూ కండువ భుజం మీద వేసుకుని కర్ర చేతిలో పట్టుకుని వెళ్ళబోయాడు జానకి రామయ్య. ఇంతలో సీతమ్మ మనవరాలు కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. తాతయ్య బాగున్నారా? బాగుంటాను తల్లి. సరే సరే అమ్మా, నీరజ ప్రశాంత్ నువ్వు వెళ్ళి నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటండి. అరే సత్తి, నువ్వెల్లా బ్యాగులు తెచ్చి లోపల పెట్టు. అట్టాగయ్యగారు. రా బాబు, ఇలా కూర్చో అని అన్నాడు జానకి రామయ్య. వస్తున్న తాతయ్య అంటూ సోఫాలో కూర్చున్నాడు ప్రశాంత్. ఏం బాబు, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది తాతయ్య. అయ్యగారు, కాఫీ అంది సుబ్బులు. తీసుకో బాబు కాఫీ, కప్పు అందుకుంటూ అన్నాడు జానకి రామయ్య. ఇద్దరు కాఫీలు తాగారు. ప్రశాంత్, అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు. ఇంతలో నీరజ వచ్చి, రండి స్నానం చేసి భోజనం చేద్దురు. సరే అని లేచాడు ప్రశాంత్. తాతయ్య మీరు రండి. వస్తున్నమ్మా అని కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం ముందు కూర్చున్నాడు. ఆగు బాబు రాని అంది సీతమ్మ టేబుల్ మీద అన్ని సర్దుతూ. సరే, బాబు వచ్చాకే భోంచేద్దాం అన్నాడు జానకి రామయ్య. ప్రశాంత్ రాగానే, వచ్చాడు. ఏంటి నానమ్మ, వంటలు గుమగుమలంటున్నాయి అంటూ అన్ని మూతలు తీసి చూస్తున్నాడు. ఏమో బాబు, నాకు వచ్చినట్లు చేశాను. ఏం బాగున్నాయో ఏమో అంది వడ్డించుకుంటూ సీతమ్మ. చాలా చాలా బాగుంది గోంగూర పచ్చడి, నువ్వు వేసుకో అని నీరజకు వడ్డించాడు ప్రశాంత్. అందరూ కలిసి భోజనాలు ముగించుకుని కాసేపు విశ్రాంతి తీసుకుందామని వెళ్లారు. కాంతం కాంతం, ఒసే సూర్యకాంతం అని గట్టిగా పిలిచాడు రంగారావు. అమ్మగారు బయట కూరగాయలు కొంటున్నారు బాబుగారు అని అంది పని మనిషి రాజీ. సరే సరే, నాకు ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. సరే అయ్యగారు అంది రాజీ. రంగారావు సూర్యకాంతం దంపతులు ప్రశాంత్కు అమ్మ నాన్న. వీళ్లకు ప్రశాంత్ ఓ కూతురు ఉమాదేవి ఉన్నారు. ఉమాదేవి ప్రశాంత్ కంటే పెద్దది.
పెళ్ళయింది, ఓ కూతురు ఉంది, పేరు దీప. సూర్యకాంతం కూరగాయలు తీసుకుని వచ్చింది. కాంతం, ఏంటి గొడవ అని అడిగారు రంగారావు. ఆ ఏముంది, వాడికెంత ధైర్యం. నేను 2 కిలోలు తీసుకుంటే వాడు 2.5 కిలోలు అంటున్నాడు వెధవా అని కూరగాయలు రాజుకి ఇచ్చి ఇంట్లో పెట్టమంది. అది సరే, మన ప్రశాంత్ కోడలు ఎప్పుడు వస్తామన్నారు? ఇదిగో వాడి గురించి నన్ను అడగవద్దు. అదేంటి అలా అంటావు? అలాగే అంటాను. వాడు నా మాట వినకుండా ఆ పిల్లని చేసుకుంటాడా? అబ్బా వదిలేయి, అదే తలుచుకుని బాధపడితే ఎలా? అయింది ఏదో అయిపోయింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది, మనందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఆ ఉంటుంది, ఎందుకుండదు? ఇప్పుడు ఇలాగే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది మీకు అని రుసరుసమంటూ వెళ్ళింది సూర్యకాంతం. సూర్యకాంతంకు వాళ్ళ అన్నయ్య కూతురు దివిజ అంటే చాలా ఇష్టం. కాని ప్రశాంత్కు దివిజ అంటే ఇష్టం ఉండేది కాదు. ఈ విషయంలో తల్లి కొడుక్కి ఎప్పుడూ గొడవలే. ప్రశాంత్ నీరజను ప్రేమించాడు. ఇంట్లో అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు, సూర్యకాంతం తప్ప. నీరజ మెట్టినింటికి వెళ్తుందని నీరజ పిన్నిలు ఇద్దరు వచ్చారు. చూడు బాబు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అత్తయ్య గారు. నీరజ వెళ్తుంటే సీతమ్మ బాగా ఏడ్చింది. తల్లిదండ్రులు బాధపడుతుంటే సుశీల సుహాసిని కూడా చాలా బాధపడ్డారు. బాబు ప్రశాంతు, మీ అమ్మగారు నీరజను ఏమనకుండా చూడు నాయనా. అలాగే తాతయ్య. చూడమ్మా, నీరజ మీ అత్తగారు ఏమైనా అంటే కూడా సర్దుకపో, సరేనా? అలాగే పిన్ని. అందరూ కలిసి వాళ్ళను సాగనంపారు. కాంతం, అబ్బాయి కోడలు వచ్చినట్టున్నారు, చూద్దాం పదా. రాణి వస్తే నన్నేం చేయమంటారు? మాటలోనే ప్రశాంత్ నీరజ వచ్చారు. అమ్మా ఉమా, నువ్వైనా హారతి ఇవ్వమ్మా. సరే నాన్న అని హారతి ఇచ్చింది. ఉమాదేవి కుడికాలు ముందుకు పెట్టరండి అని నవ్వుతూ చెప్పింది. అత్తమామలకు నమస్కరించబోయింది నీరజ. దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు జానకిరామయ్య. సూర్యకాంతం పక్కకు తప్పుకుంది. అదేంటే అలా తప్పుకున్నావు? నా దీవెనలు ఎందుకులే, మీరు దీవించారుగా అనింది సూర్యకాంతం. అత్తయ్య గారికి నా మీద ఇంకా కోపం పోలేదు కదండి అనింది భర్తతో మెల్లగా. సరే, అదే తగ్గుతుంది అని అన్నాడు ప్రశాంతం. నీరజకు అత్తగారింట్లో అంత కొత్తగా ఉంది. ఆడపడుచు ఉమాదేవి మాత్రం కలుపుగోలుగా మాట్లాడుతుంది. ఇంతలో నీరజది ఫోన్ మోగింది. గబగబ వెళ్తున్న నీరజను చూసి, ఎక్కడికి ఆ పరుగు అనింది సూర్యకాంతం. ఏం లేదత్తయ్య, నా ఫోన్ రింగ్ అవుతుంది అందుకే. అవుతుంది, ఎందుకు అవదు? ఇంట్లో అడుగు పెట్టావో లేదో, మీ వాళ్ళకంత కంగారు ఎందుకు? సరే సరే వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు, లేదంటే వాళ్ళ అత్తగారు మాట్లాడనివ్వలేదని అందరు నన్ను అంటారు. భయంతో మెల్లిగా వెళ్ళింది నీరజ. హలో అమ్మమ్మ, బాగున్నారా? తల్లి, నువ్వెలా ఉన్నావు? మంచిగా ఊరు చేరారా? మంచిగానే చేరామమ్మా అనింది నీరజ. మరి మీ అత్తగారి కోపం తగ్గిందా? మా అత్తగారి కోపం ఎంతసేపు మనిషి కటువుగా ఉన్నాం, మనసు వెన్నలాంటిదమ్మమ్మా. నువ్వేం బెంగ పెట్టుకోకు, సరేనా? తాతయ్య ఎలా ఉన్నాడు? మీ తాతయ్య నీ గురించి కొంచెం దిగులుగా ఉన్నాడు. అవునా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా ఏ దిగులు పెట్టుకోకుండా హాయిగా ఉండండి. అలాగే తల్లి, నువ్వు జాగ్రత్త. సరే అమ్మమ్మ, ఇక ఉంటాను అని అంది నీరజ. నీరజ, అమ్మ నీరజ అని మామగారి పిలుపు. వస్తున్నాను మామయ్య అంటూ గబగబా వస్తున్న నీరజకు బయట ఏదో చప్పుడు వినిపించింది. ఏముందో అని బయటకు చూసింది. బయట ఏముందో అని ఆతృతగా చూసింది. ఒక పిల్లి ఎలుకని వేటాడుతూ ఉంది. అది చూసి, ఓ పిల్లినా అని ఇంట్లోకి వెళ్ళి, ఏంటి మామయ్య? అమ్మా, మీ అత్తయ్య గురించి నువ్వేమీ దిగులు పడకు, అది పైకి అలా ఉంది కానీ నువ్వంటే దానికి ఇష్టమే అని అన్నారు రంగారావు కోడలతో. నేనేమి అనుకోవటం లేదు మామయ్య, అత్తయ్య చాలా మంచిది నాకు తెలుసు అనింది నీరజ. సరే తల్లి, నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసమ్మా. ఏమిటో మామ కోడలు ముచ్చట్లు తెగ మాట్లాడుకుంటున్నారు అంటూ రుసరుసమని వచ్చి కూర్చుంది సూర్యకాంతం. ఏమీ లేదే, నీ గురించే కోడలికి చెబుతున్నాం. ఏం చెప్పారేంటి? అమ్మ, మీ అత్తయ్య గయ్యాలి గంప, నువ్వు జాగ్రత్త అని చెప్పుంటారు. ఎందుకే కాంతం అలా మాట్లాడతావు? నీ గురించి అలా ఎందుకు చెప్తాను? ఏమో, ఎందుకంటే నేనేం చెప్తాను అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది సూర్యకాంతం. ఇంతలో ప్రశాంత్ అక్కడికి వచ్చి, నీరజ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ రెడీ చేశావా? చేశాను రండి. మామయ్య అత్తయ్య మీరు రండి, టిఫిన్ చేద్దురు అనింది నీరజ. సరే పదండి అని అన్నాడు ప్రశాంత్. అందరూ కలిసి టిఫిన్ చేశారు. ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నీరజ కాసేపు రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్ళబోయింది. ఇంతలో సూర్యకాంతం
అమ్మా, ఈ కాళ్ళు లాగేస్తున్నాయి అని అంది కాళ్ళు వత్తుకుంటూ. ఏమైంది అత్తయ్యా అని దగ్గరకు వచ్చి అడిగింది నీరజ. ఏమి లేదమ్మా, నీకు చెప్తే ఏం చేస్తావు, నాకు కాళ్ళ నొప్పులు. అవునా, నేను కాళ్ళు వత్తనా అత్తయ్యా అని కాళ్ళ దగ్గర వచ్చి నిలబడింది నీరజ. వద్దులే, నా కాళ్ళు నేనే వత్తుకుంటాను, నువ్వెళ్ళు, నీ పని చూసుకో. వంట పని మాత్రమే ఉంది, తర్వాత చేస్తానులేం. ముందు మీ కాళ్ళు ఇలా పెట్టండి అత్తయ్యా. సరేనమ్మా, మెల్లగా వత్తు అంటూ 2 కాళ్ళని చూపింది సూర్యకాంతం. అలాగే అత్తయ్య అని జెండుమాం తెచ్చి కాళ్ళకు రాసి నిదానంగా రుద్దుతుంది నీరజ. అమ్మ అంటూ మెల్లిగే తల్లి, ఇలాగైతే నా కాళ్ళు విరుగుతాయి. ఏమీ కాదు, మీరు ఆగండత్తయ్యా, నేను మెల్లగానే రుద్దుతాను అని నిదానంగా కాళ్లకు జెండుబాం రాసింది నీరజ. సూర్యకాంతం అలాగే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. నీరజకు కూడా కాస్త నిలదగానే ఉంది. రెస్ట్ తీసుకున్న తర్వాత వంట చేద్దామని టైం చూసింది. 12 దాటింది. ఇక వంట చేయాలని వంటింట్లోకి వెళ్ళింది నీరజ. పని మనిషి రాజీ వచ్చి, అమ్మా, నేను నీకు ఏమైనా సహాయం చేయాలా అని అడిగింది. వద్దులే, నువ్వెళ్ళి ఆ బట్టలు ఇంకా అంట్ల పని చూడు, ఎంతసేపు, నేను త్వరగానే వంట చేస్తాను అని అంది నవ్వుతూ నీరజ. సరేనమ్మా అని వెళ్ళింది రాజీ. 1 గంటలో వంటంత చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది నీరజ. కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్లోకి వెళ్ళింది నీరజ. మంచంపై పడుకొని ఉంది కాని ధ్యాసంతా అమ్మమ్మ తాతయ్యల పైనే ఉంది నీరజకు. సీత అని భార్యని పిలుస్తున్నాడు జానకిరామయ్య. సీతమ్మ పలకలేదు, సీత లేనట్లుంది. సీత వచ్చాక మాట్లాడతాను అని వరండాలో మంచం పైన నడుం వాల్చాడు జానకిరామయ్య. గుడికి వెళ్ళిన సీతమ్మ రానే వచ్చింది. ఏమయ్యా, పడుకున్నావా? ఏమయ్యా అని పిలిచింది సీతమ్మ. జానకిరామయ్య మంచం మీద పడుకున్నాడు. సీతమ్మ ఎప్పుడు లేస్తాడోనని ఎదురు చూస్తుంది. 20 నిమిషాల తర్వాత జానకిరామయ్య నిద్రలేచాడు. సీత, ఎక్కడికి వెళ్ళావు? గుడికండి. అవునా, నీకోసం ఇల్లంతా వెతికాను, మీకు చెబుదామని అనుకున్నా కానీ మీరు కనిపించలేదు. అది సరే, ఈరోజు గుడికి ఎందుకు వెళ్ళావు? ఏమీ లేదు, మన నీరజ రాత్రి నా కళ్ళకు వచ్చింది, అందుకని నేను పొద్దున్నే గుడికి వెళ్ళి మన మనవరాలు క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. అవును సీత, నీరజ వెళ్ళి 3 నెలలు అయిందా? కాదు, మీరు మరిచారు, 3 నెలల 10 రోజులు. వీళ్ళిద్దరి మాటలు విన్న సత్తి, అమ్మగారు, అయ్యగారు, మీరిద్దరు మరిచారు. అమ్మగారు వెళ్ళి 2 నెలలు అవుతుంది అని అన్నాడు సత్తి. అవునా, నాకేమో ఎన్నో రోజులైనట్లు ఉంది అని అన్నాడు జానకిరామయ్య. నాకు అంతే, మన నీరజకు కూడా అలాగే ఉంటుంది అని అంది సీతమ్మ. సరే అయితే ఓ పని చేద్దాం, 2 రోజుల తర్వాత ఇద్దరం వెళ్ళి నీరజను దసరా పండగకు తీసుకుని వద్దాం, సరేనా అని అన్నాడు జానకిరామయ్య. సరే, మీ ఇష్టమని ఇంట్లోకి వెళ్ళింది సీత. ఆఫీస్ నుంచి వచ్చాడు ప్రశాంత్. నీరజ అని పిలిచాడు. రూమ్లోకి వెళ్ళి చూశాడు. నీరజ మంచి నిద్రలో ఉంది. ప్రశాంత్కు లేపాలి అని అనిపించలేదు. ఏం చేయాలని ముందు స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత చూద్దామని స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్. స్నానం చేసి వచ్చి నీరజను నిద్ర లేపాడు. అయినా సరే లేవలేదు. ప్రశాంత్ కంగారు పడ్డాడు. వెంటనే నీరజ నుదుటిపై చేయి వేసి చూశాడు. ఒళ్ళు కాలిపోతుంది. అమ్మో జ్వరం, ఒళ్ళు కాలిపోతుందని వాళ్ళమ్మను గట్టిగా పిలిచాడు. అబ్బబ్బా, ఏంటి అంత పెద్దగా రిచావు, ఏమైంది అని అడిగింది సూర్యకాంతం కొడుకుని. అమ్మా, అది నీరజకు చాలా జ్వరం వచ్చింది చూడు. ఇందాక బాగానే ఉంది, ఇప్పుడు జ్వరం రావటం ఏంటి అని నీరజ చెయ్యి పట్టుకొని చూసింది. అవును నిజమే, ఇంత జ్వరం వచ్చింది అని మనసులోనే అనుకుంది సూర్యకాంతం. ఏమైంది, అందరు గదిలోకి వెళ్లారు అని అడిగాడు రంగారావు. ఏం లేదండి, కోడలు కాస్త జ్వరంగా ఉంది. అవునా, అరే, ఇప్పుడెలా అని కంగారు పడ్డారు రంగారావు. నాయనా ప్రశాంతు, నువ్వెళ్ళి వెంటనే డాక్టర్ని తీసుకురాం అని అన్నాడు కొడుకుతో రంగారావు. నీరజకు అంతా వినిపిస్తుంది కానీ కళ్ళు తెరుద్దామంటే తెరవలేకపోతుంది. ప్రశాంత్ వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకుని వచ్చాడు. డాక్టర్, మా కోడలికి చాలా జ్వరం చూడండి అని అన్నాడు రంగారావు. అలాగే చూస్తాను అని అంది డాక్టర్ పూజ. మీరేం కంగారు పడకండి, నీరజకు నీరసం ఎక్కువగా ఉంది, సరిగా తినకపోవటం వల్ల జ్వరం వచ్చింది, నేను ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిస్తాను, ఆ వాడితే తగ్గిపోతుంది అని అంది డాక్టర్ పూజ. పూజ రంగారావు దగ్గర చదువుకున్న అమ్మాయి, వీళ్ళంటే పూజకు చాలా అభిమానం. పూజను హాస్పిటల్ దగ్గర దింపి ప్రశాంత్ మందులు తీసుకుని వచ్చాడు. భార్యంటే ప్రసాద్కు చాలా ప్రేమ. కొంచెం బ్రెడ్ తినిపించి మందులు వేశాడు.
నీరజ, నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు దుప్పటి కప్పుతూ ప్రశాంత్. డైనింగ్ టేబుల్ దగ్గర ప్రశాంత్ కోసం ఎదురు చూస్తుంది వాళ్ళమ్మ సూర్యకాంతం. సరే మీరు వెళ్ళండి, వెళ్ళి భోజనం చేయండి అని అంది నీరజ. అలాగే మరి అంటూ వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్ అమ్మాయి కొంచెం దిగులు పడ్డట్టుంది. ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళిరండి. అలాగే నాన్నగారు. సరిపోయింది, వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళమంటారా? అలా అంటే ఎలాగే, కొత్త వాతావరణం అలవాటు పడాలి. నువ్వేం మాట్లాడకు అని అన్నాడు రంగారావు. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి అని వెళ్ళింది సూర్యకాంతం. మీ అమ్మ అలాగే అంటుంది, రేపు అమ్మాయిని తీసుకుని ఊరికి వెళ్ళు సరేనా? అలాగే నాన్నగారు అని అన్నాడు ప్రశాంత్. భోజనం ముగించుకుని భార్య దగ్గరికి వెళ్ళాడు. గదిలో నీరజ కనిపించలేదు. ప్రశాంత్కు కంగారు ఎక్కువ. నీరజ నీరజ అని పిలిచాడు ప్రశాంత్. బాబుగారు, అమ్మాయి గారు పెరట్లో ఉంది అని చెప్పింది రాజీ. అక్కడ ఉందా అని అన్నాడు ప్రశాంత్. వెళ్ళి నీరజను ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదండి, నాకు ఈ పెరటి తోటలో కూరగాయలు కోయాలని చూస్తున్నాం. ఏమిటి, నువ్వు కూరగాయలు కోస్తావా? నీకు నేనేమని చెప్పాను? ఏ పని చేయకూడదు, బాగా రెస్ట్ తీసుకో అని అంటే నా మాట వినకుండా నువ్వు చేస్తున్నదేమిటి అని చిరు కోపం ప్రదర్శించాడు. అది కాదండి, నాకిప్పుడు బాగానే ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంది నీరజ. సరే అయితే నేను కూడా కూరగాయలు కోస్తాను అని ఇద్దరు కలిసి కూరగాయలు కోసారు. అక్క అక్క అని సూర్యకాంతం తమ్ముడు రమణమూర్తి పిలిచాడు. అతని భార్య కాంతమ్మ, కూతురు దివిజాతో కలిసి రాత్రికి వచ్చారు. తమ్ముడు, ఒరే రమణ, ఎలా ఉన్నావు అంటూ పలకరించింది సూర్యకాంతం. అక్క, ఎలా ఉన్నాను? ఏం బాగులేను. నా కూతురు జీవితం బాగుపడితే అప్పుడు బాగా ఉంటాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు రమణమూర్తి. అచ్చు పాత సినిమాలు రమణమూర్తిలాగా. ఊరుకోరా తమ్ముడు, ఏం చేస్తాం, మన కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాలి అని అంది సూర్యకాంతం. మీరు మరీను ఇంకా అదే పట్టుకుని కూర్చుంటే ఎలా? ఇక వదిలేయండి, అన్నయ్య గారు వింటే తిడతారు అని అంది శాంతమ్మ. అరే రమణమూర్తి, చెల్లమ్మ ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే బావగారు అక్కయ్యతో మాట్లాడుతున్నాను, ఇంతలో మీరు వచ్చారు. అన్నయ్య గారు బాగున్నారా అని అంది శాంతమ్మ. హా బాగున్నాను చెల్లమ్మ, ఇంతకు నా మేనకోడలు రాలేదా? మామయ్య, నేను వచ్చాను అని అంది దివిజ. దివిజ కొంచెం అమాయకంగా ఉంటుంది. చిన్నప్పుడు తలకి దెబ్బ తగలడం వల్ల ఇలా అయింది. అందుకే ప్రశాంత్ దివిజను చిన్న పిల్లలా చూస్తాడు. సూర్యకాంతం అలా కాదు, పెళ్ళైతే అదే బాగవుతుందని ప్రశాంత్ని చేసుకోమని అడిగేది. సరే సరే, అందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం చేద్దాం అని అన్నారు రంగారావు. అది సరే బావా, ప్రశాంత్ వాళ్ళ ఆవిడ ఎక్కడ కనిపించరు అని అటు ఇటు చూసి అడిగాడు రమణమూర్తి. మీరు పదండి, నేను వాళ్ళని పిలుస్తాను అని అన్నాడు రంగారావు. అలాగే బావగారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. నీరజ వడ్డించడానికి వచ్చి వీళ్ళని చూసి నవ్వుతూ పలకరించింది. బాబాయ్ పిన్ని బాగున్నారా అని అంది నీరజ. బాగున్నాము, మీరు బాగున్నారా తల్లి అని ఎంతో ఆప్యాయంతో అడిగింది శాంతమ్మ. నీరజ బాగున్నామని అంది. అల్లుడుగారు లేరా, మేం వచ్చిన కాటి నుంచి కనపడలేదు అని అన్నారు రమణమూర్తి. ఉన్నాడు బాబాయ్, ఫ్రెష్ అవుతున్నాడు, మీరు భోజనం చేయండి. మాటల్లోనే వచ్చాడు ప్రశాంత్. మామయ్య అత్తయ్య బాగున్నారా? హా బాగున్నాం బాబు, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సరే అని లోపల కోపం పెట్టుకుని పైకి నవ్వుతూ కనిపించారు రమణమూర్తి. అందరూ కలిసి భోజనాలు ముగించి వెళ్లారు. అన్నీ సర్ది వెళ్తున్న నీరజను, అమ్మా మీరు భోజనం చేయలేదు అని అడిగింది రాజీ. నాకా ఈ పూటకు ఆకలిగా లేదు, సాయంత్రం పళ్ళు ఎక్కువగా తిన్నాను, అందుకే అన్నం తినాలనిపించలేదు అని నవ్వుతూ చెప్పింది నీరజ. రాజీకి నీరజ అంటే చాలా అభిమానం ఉంది. సరే అమ్మా అని వెళ్ళింది రాజీ. సీతమ్మ ఊరు వెళ్ళటానికి బట్టలు సర్దుకుంటుంది. సీతమ్మకు అన్నీ అందిస్తుంది సుబ్బులు. అమ్మగారు మీరు తొందరగా రండి, మీరు లేకుండా నాకేమీ తోచదు అని దిగులుగా అంది సుబ్బులు. సరేలేవే, మేము అమ్మాయిని తీసుకుని రేపు ఉదయం కల్లా ఇక్కడే ఉంటాం. అయితే సరే అన్న విని సుబ్బులు. సీతా సీత, రెడయ్యావా అని అడిగాడు జానకిరామయ్య. ఆ అయ్యాను, మీదే ఆలస్యమని అంది చీర సర్దుకుంటూ సీతమ్మ. అరే సత్తి, ఈ బ్యాగ్లను తీసుకుని కారులో పెట్టు అని అన్నాడు జానకిరామయ్య. సీతా సీత అని భార్యను పిలిచాడు జానకిరామయ్య. సీతమ్మ పలకలేదు. అయ్యగారు, అమ్మగారు ఎప్పుడో కారులో కూర్చొని ఉంది అని అంది సుబ్బులు. అవునా, సరే అయితే ఇదిగో సుబ్బులు, మేం రేపు వచ్చేస్తాం, ఇల్లు జాగ్రత్త అని అన్నాడు జానకిరామయ్య. అలాగే అయ్యగారు,
మీరు వెళ్ళి రండి, మేము జాగ్రత్తగానే ఉంటాము అయ్యగారు అనేది సుబ్బులు. సాయంత్రానికల్లా ఊరు చేరారు. అమ్మమ్మ తాతయ్యలను చూసి సంతోషించింది నీరజ. ఆ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. సూర్యకాంతం వాళ్ళ తమ్ముడు రమణమూర్తికి మాత్రమే వీళ్ళంటే కోపం. మనవరాల్ని చూసేసరికి కడుపు నిండిపోయింది. సీతమ్మ జానకిరామయ్యకు, అమ్మా నీరజ, ప్రశాంత్ ఇంకా రాలేదా అని అడిగాడు జానకిరామయ్య. వచ్చేస్తాడు తాతయ్య, ఈ పాటికి రావాలి అనుకుంటూ ఉండగానే ప్రశాంత్ వచ్చాడు. తాతయ్య నానమ్మ ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే నీ గురించి అడుగుతున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. బాగున్నావా బాబు? నేను చాలా బాగున్నాను. మీ మంచి మనవరాలు ఉండగా నాకు ఏ దిగులు లేదు. నేనెంతో ఎంతో సంతోషంగా ఉన్నాను నానమ్మ అని అన్నాడు ప్రశాంతు. అన్నట్టు మీ నాన్నగారు రాలేదా బాబు అని అడిగేలోపే రంగరావు, సూర్యకాంతం, రమణమూర్తి, శాంతమ్మ, దివిజ అందరూ గుడికి వెళ్ళి వస్తున్నారు. బాబాయ్ గారు, పిన్ని గారు ఇప్పుడేనా రావటం అని అన్నారు రంగారావు. అవును, ఇప్పుడే వచ్చాం. మీరే కనపడలేదు, అందుకే అడుగుతున్నాను. ఇంతలో మీరే వచ్చారు అన్నవాడు జానకిరామయ్య. నీరజ, అమ్మ నీరజ, మీ తాతయ్య అమ్మమ్మలని అలా బయటే ఉంచి మాట్లాడతావా? లోపలికి తీసుకువెళ్ళమ్మా అని అన్నారు రంగారావు. అలాగే మామయ్య అని అంది నీరజ. అందరూ కలిసి లోపలికి వెళ్లారు. సూర్యకాంతం కొంచెం ఎడమొహం పెడమొహంగానే ఉంది. రాత్రికి అందరూ కలిసి భోజనాలు చేసి వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో దివిజ వచ్చి బావా బావా అనంది కంగారుగా. ఏమిటి, ఏం జరిగింది అని అడుగుతాడు ప్రశాంతు. ఏం లేదు, అక్క ఇందాక వాంతికి చేసుకుంది అనంది. ఏమి వాంతిక అని ఏమైందో అని కంగారుగా వెళ్ళాడు ప్రశాంతు. నీరజ, నీరు అని భార్యని పిలిచాడు. నీరజ కొంగుతో మూతి తుడుచుకుంటూ దగ్గరకు వచ్చి నవ్వుతూ, మీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి. అది కాదు, నువ్వు ఇప్పుడు వాంతికి చేసుకున్నావా అని అడిగాడు. అవును అని తలుపింది. ఏమైంది, పద హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు ప్రశాంతు. మీరు ఆగండి, నేను చెప్పేది వింటారా? సరే, మీరు మీరు అబ్బా నాకు సిగ్గు అని రెండు చేతులతో మొహం దాచుకుంది. ఏహే, నాకు చిరాకు తెప్పించకు. ఆ సరే సరే అని మెల్లగా వచ్చి భర్తతో మీ తండ్రి కాబోతున్నారు అని చెప్పింది నీరజ. ఏంటి, నేను నేను తండ్రిని కాబోతున్నానా అని అన్నాడు ప్రశాంతు. ఇక ప్రశాంత్ ఎగిరి గంతులు వేస్తూ ముందుకు వెళ్ళి అమాంతంగా భార్యను ఎత్తుకున్నాడు. ప్రశాంత్, బాబు ప్రశాంత్ అని పిలిచారు రంగారావు. ఆ వస్తున్నాను నాన్నగారు. నువ్వు కూడా రా, వెళ్దామని భార్యను చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళాడు ప్రశాంతు. ఏమైంది అలా లాక్కొస్తున్నావు అని అడిగారు రంగారావు. మరి మీరు తాత కాబోతున్న నాన్నగారు. ఏమిటి, నేను తాతనవుతున్నానా? ఏమిటి, మేము ముత్తాత ముత్తవలం కాబోతున్నామా? అంతేగా మురిసిపోయారు జానకి, రామయ్య, సీతమ్మ, అలాగే రంగారావు. ప్రశాంత్ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. నీరజ, ఇక నుంచి నువ్వు ఏ పని చేయటానికి వీల్లేదు సరేనా అని అన్నాడు ప్రశాంతు. అది కాదండి, నేను ఇప్పటి నుంచే ఇలా కూర్చుని ఉంటే ఇలా లావవుతాను. చిన్న చిన్న పనులు చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. అది సరే, ఇందాకటి నుంచి నువ్వు నిలబడి ఉన్నావు, ఇలా వచ్చి కూర్చో అని భార్యను కూర్చోబెట్టి నీళ్లు తేవటానికి కిచెన్లోకి వెళ్ళాడు ప్రశాంతు. ఏమయ్యా, మనం నీరజను ఊరికి తీసుకువెళ్ళవచ్చో లేదో నాకైతే ఏమర్థం కావటం లేదు అనింది సీతమ్మ భర్తతో. అలాగా, అయితే ఇక్కడే ఇంకా 2 రోజులు ఉండి వెళ్దాం అని అన్నాడు జానకిరామయ్య. అలాగే, నేను అదే అనుకున్నాను అనింది సీతమ్మ. ఇదంతా చూస్తున్న రమణమూర్తికి మింగుడు పడలేదు. ఎలాగైనా సరే ప్రశాంత్ నీరజలను విడగొట్టి తన కూతుర్ని ప్రశాంత్కిచ్చి పెళ్లి చేయాలని ఇక్కడికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఇది గమనించిన శాంతమ్మ భర్త దగ్గరకు వచ్చి, ఏమిటి ఇలా కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నారు అని అంది. నువ్వు మాట్లాడకు అని గట్టిగా అన్నారు రమణమూర్తి. సరే, మీ ఇష్టం, నేనేం మాట్లాడను. ప్రశాంత్ తండ్రి కాపోతున్నందుకు ఊహాలోకంలో తేలిపోతున్నాడు. నీరజ నీళ్ల బాటిల్ తీసుకుని వస్తుంటే కడప తాకి కింద పడింది. అమ్మా అని అంది నీరజ. నీరజ అరుపు విని కంగారుగా నీరజ అని పరుగున వచ్చి భార్యను పైకి లేపి మంచం దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు. నీరజ, నీకేం కాలేదు కదూ అని అడిగాడు ప్రశాంతు. ఏమీ కాలేదు, మీరు ఉండగా నాకేం కాదు, మీరు కంగారు పడకండి. అమ్మో, మన పాపకి ఏమవుతుందని నాకు చాలా భయం. ఏమిటి, మన పాప? మన పాపే, నాకు ఆడపిల్లే కావాలి. నాకు మాత్రం బాబే కావాలి అని ఇద్దరు వాదులాడుకున్నారు. అది కాదు నీరు, తొలి కాన్పులో ఆడపిల్ల పుడితే
లక్ష్మీదేవిలా మన ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది అని అన్నాడు ప్రశాంతం. అవును నిజమే, కాని నాకు మాత్రం బాబే కావాలి. ఎందుకంటే అన్నయ్య అని చెల్లెలు పిలుస్తుంటే ఎంత బాగుంటుందో అని అంది నీరజ. ఏం తమ్ముడు అని అక్క పిలిస్తే బాగుండదా? మరి మా అక్క నన్ను ఎంతో ప్రేమగా పిలుస్తుంది. మా అక్క అంటే నాకెంతో ఇష్టం, నీకు తెలుసుగా. సరే సరే, మీరు అనుకున్నట్టు కాని అని అంది నీరజ. ఆహా, ఇప్పుడు నాకు చాలా నచ్చావు. నచ్చావులే నచ్చావులే అని పాడుకుంటూ భార్య బుక్క గిల్లాడు. అబ్బా ఊరుకోండి అనింది చేయితో బుగ్గ మీద రాసుకుంటూ నీరజ. సారీ, అయితే బుగ్గ మీద ముద్దు పెట్టనాం. వద్దు బాబు, ఇక నన్ను వదిలేయి. సరే సరే, ఇంకొక మాట, ఇది విని పడుకో సరేనా? సరే చెప్పు, వింటాను అనింది నీరజ. ఏమీ లేదు, మనకు పాప పుడితే ఖుషి అని, బాబు పుడితే సంతోషాన్ని పేర్లు పెడదాం అని అన్నాడు ప్రశాంతం. అవునా, ఎందుకు ఆ పేర్లే పెట్టాలి? ఎందుకంటే మనం ఎప్పటికీ ఖుషిగా సంతోషంగా ఉండాలని నాకు ఆ పేర్లు గుర్తుకొచ్చాయి అని అన్నాడు ప్రశాంతం. సరే, అలాగే మీ ఇష్టం. ఇక నేను నిద్రపోవచ్చా, లేదంటే ఇలాగే కూర్చోనాం? అమ్మో వద్దులే, నువ్వు పడుకో అని అన్నాడు ప్రశాంతం. ప్రశాంత్ చాలా మంచివాడు, ఎవరిని బాధ పెట్టడు. ఇక భార్య అంటే పంచ ప్రాణాలు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని భార్య దగ్గర ఎక్కువ సమయం గడిపేవాడు ప్రశాంతం. పొద్దున్నే లేచి సీతమ్మ జానకి రామయ్య బయట వాకింగ్ చేస్తూ మనవరాలి గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమండి, ఇప్పుడు మన నీరజకు 2వ నెల కదా, 3వ నెలలో వచ్చి తీసుకువెళ్దాం అనంది సీతమ్మ. అలాగే కానివ్వు అని అన్నాడు జానకి రామయ్య. మరి నీరజకు ఈ మాట చెబుదాం పదా అని ఇద్దరు నీరజ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ప్రశాంత్ వచ్చి, తాతయ్య మీరిక్కడున్నారా? మీకోసం నాన్నగారు వెతుకుతూ ఉన్నారు అని అన్నాడు ప్రశాంత్. సరే వెళ్తాం అని లేవబోయాడు. ఆగండి తాతయ్య, నాతో ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు అని అంది నీరజ. ఏం లేదు తల్లి, నువ్వు కూడా ఒకేసారి అందరికి చెప్తాము అని అన్నాడు జానకి రామయ్య. ఇప్పుడు టైము 8 గంటలు, ఇక టిఫిన్ చేసి మాట్లాడుకుందాం అని అన్నాడు ప్రశాంత్. అలాగే అంటూ అందరూ వెళ్లారు. రాజీ రాజీ అని పిలిచారు రంగారావు. ఆ అయ్యగారు అని వచ్చింది రాజీ. ఏమి, ఇవాల్టి నుంచి నువ్వే వంట చేయాలి సరేనా అని అన్నారు రంగారావు. అలాగే అయ్యగారు అనింది రాజీ. ఇప్పుడు నేనే టిఫిన్ చేశాను అనింది రాజీ. అవునా, సరే, నీకు ముందు చూపు బాగానే ఉంది అని అన్నాడు నవ్వుతూ రంగారావు. అది కాదు అయ్యగారు, నిన్ననే ప్రశాంత్ బాబు నాకు చెప్పాడు అనింది రాజీ. అబ్బో మా వాడు మరీ స్పీడు అని అన్నారు రంగారావు. అందరూ కలిసి టిఫిన్ చేశారు. టిఫిన్ చాలా బాగుంది అని అన్నాడు ప్రశాంత్. అవును, చాలా బాగా చేశావు రాజీ అని అన్నారు రంగారావు. అందరూ మెచ్చుకుంటుంటే రాజీమొహం వెలిగిపోయింది. ఏమండి చెప్పు అని మెల్లగా అంది సీతమ్మ. సరే నువ్వాగు అని అన్నాడు జానకి రామయ్య. ఏమిటి బాబాయ్, పిన్ని ఏదో అంటుంది. అది మేం వచ్చింది నీరజను దసరా పండగకు తీసుకువెళ్దామని అనుకున్నాం, కానీ ఇంతలో ఈ శుభవార్త తెలిసింది, అందుకని ఇప్పుడు వద్దులే అని అనుకున్నాం. ఈ విషయమే మీతో చెప్పమని మీ పిన్ని అంటుంది అన్నాడు జానకి రామయ్య. అవును బాబు, ఇప్పుడు నీరజకు 2వ నెల, అందుకే ఇంకో నెలకి వద్దామని నేను మీ బాబాయ్తో అన్నాను అని అంది సీతమ్మ. అలాగా, అయితే ఇక్కడే 4 రోజులు ఉండి ఆ తర్వాత తీసుకువెళ్ళండి అని అన్నారు రంగారావు. ఈ మాట వినగానే సూర్యకాంత మొహం మాడిపోయిన దిబ్బరెట్టలా అయిపోయింది. పక్కనే ఉన్న రమణమూర్తి వాళ్ళక్క వంక ఇక ఇంతే సంగతి అన్నట్టు చూశాడు. ఆ వద్దులే బాబు, మళ్ళీ వచ్చేస్తాం అంది సీతమ్మ. సరే మీ ఇష్టం పిన్ని అన్నారు రంగారావు. రూమ్లో ఫోన్ మోగింది. రాజీ ఆ ఫోన్ ఇలా తీసుకురా అని అన్నాడు ప్రశాంత్. ఆ ఫోన్ నాదే, నేను వెళ్ళి మాట్లాడతాను అని అంది నీరజ. సరే మెల్లగా వెళ్ళు అని అన్నాడు ప్రశాంత్. నీరజ ఫోన్ తీసుకుని హలో హలో అని అంది. సిగ్నల్ సరిగా లేకపోవటం వల్ల వినపడలేదు. బయటకు వచ్చి హలో హలో అని అంది నీరజ. అయినా వినిపించలేదు. హలో అని అంది నీరజ. అది చూసి ఏమైంది అని అడిగాడు ప్రశాంత్. ఏమోనండి, వినపడ్డం లేదు అని అంది నీరజ. నీ ఫోన్ ఇలా ఇవ్వు అని అన్నాడు ప్రశాంత్. సరే తీసుకోండి అని అంది నీరజ. ఆ ఫోన్లో నుండి నెంబర్ చూసి ఈ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు ప్రశాంత్. హలో బాబు, నేను మీ అత్తయ్య సుశీలాని మాట్లాడుతున్నాను. ఆ అత్తయ్య బాగున్నారా అని అన్నాడు ప్రశాంత్. హా, మేము బాగానే ఉన్నాం బాబు, నీరజ్ ఎలా ఉంది అని అడిగింది సుశీల. బాగానే ఉంది, ఇక్కడే ఉంది, మాట్లాడండి అని అన్నాడు ప్రశాంత్. పిన్ని ఎలా ఉన్నారు, బాబాయ్ ఎలా ఉన్నారు
అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది. అందరం బాగానే ఉన్నాము. అమ్మమ్మ తాతయ్య అక్కడే ఉన్నారట. అవును పిన్ని, నిన్ననే వచ్చారు. అవునా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది సుశీల. వెంటనే ఫోన్ తీసుకుని అత్తయ్య అత్తయ్య, మీరు మీరు అమ్మమ్మ కాబోతున్నారు అని గడగడ చెప్పేశాడు ప్రశాంత్. ఏమిటి, నేను అమ్మమ్మని కాబోతున్నానా అని, ఏది నా బంగారు తల్లికి అని అంది సుశీల. సుశీలకు నీరజ్ అంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే సుశీలకు ఒక్కడే కొడుకు, ఆడపిల్లలు లేరు. నీరజను తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేది. పిన్ని ఎలా ఉన్నావు? బాగున్నాం బంగారం. బాబాయ్ తమ్ముడు ఎలా ఉన్నారు? మేమందరం బాగానే ఉన్నాము. మా సంగతి సరే, నీ గురించి చెప్పు. నా గురించా? ఏం లేదు పిన్ని, అల్లుడు గారంతా చెప్పారు. నేను అమ్మమ్మను కాబోతున్నాను అని అన్నా. నిజమా? అవును పిన్ని నిజమే అని అంది నీరజ. చాలా సంతోషం తల్లి. నేను త్వరలోనే నిన్ను చూడ్డానికి వస్తాను, సరేనా? సరే పిన్ని. ఆ పిన్ని ఒక్క నిమిషం, అన్నట్టు చిన్న పిన్ని ఎలా ఉంది అని అడిగింది నీరజ. బాగానే ఉంది, నేను ఫోన్ చేసి చెప్తానులే అని అంది సుశీల. అలాగే పిన్ని అంటూ ఫోన్ పెట్టేసింది నీరజ. ఇక పద ఇంట్లోకి అని భార్యను తీసుకుని వచ్చాడు ప్రశాంత్. నీరజ, ఎవరమ్మా ఫోన్లో? పెద్ద పిన్ని అమ్మమ్మ. అవునా, నేను మాట్లాడుతుంటే. సరే తర్వాత మాట్లాడతాను. అలాగే అమ్మమ్మ అని వెళ్ళింది నీరజ. ఏమండి, మనం ఇక బయలుదేరదామా? ఆగు, సాయంత్రం వెళ్దాం. అది కాదు, ఉదయం సుబ్బులు ఫోన్ చేసింది. ఎందుకు, ఏమిటంటాం? ఏమోనండి, అమ్మగారు మీరు తొందరగా రండి అని అనింది. అవునా, అయితే మన నీరజకు చెప్పి వెళ్దాం. సరే మరి అని ఇద్దరు మనవరాల దగ్గరికి వెళ్ళి చెప్పారు ఊరు వెళ్తామని. ఇప్పుడైనా ఎందుకు, ఈరోజు ఉండండి, రేపు వెళ్దురు. అది కాదమ్మా, ఎందుకో సుబ్బులు ఫోన్ చేసింది. దాని కంగారు చూస్తే ఏం జరిగిందో అని అనుమానంగా ఉంది అని అంది సీతమ్మ. ఏమీ లేదు, నేను సుబ్బులకు ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు ఆగండి అని అంది నీరజ. వెంటనే సుబ్బులకు ఫోన్ చేసి అడిగింది నీరజ. సుబ్బులు, ఎందుకు అమ్మమ్మను తొందరగా రండి అని ఫోన్ చేశావట? ఏమైంది? ఏమీ లేదమ్మా, నేను ఊరికి వెళ్ళాలని అనుకున్నాను. అందుకే పెద్దమ్మ గారికి ఫోన్ చేసి చెప్పానమ్మా. అంతేనా? ఆ విషయం అప్పుడే చెప్పవచ్చుగా. ఇక్కడేమో అమ్మమ్మ తెగ కంగారు పడిపోతుంది, ఏం జరిగిందో ఏమో అని. నువ్వు ఊరెళ్ళు, అక్కడ సత్తి ఉన్నాడుగా, వాడంతా చూసుకుంటాడు, సరేనా? అమ్మమ్మ తాతయ్య రేపు వస్తారు. అలాగే అమ్మగారు. అమ్మమ్మ తాతయ్య, మీరిక ఏం టెన్షన్ లేదు, నిదానంగా రేపు వెళ్ళవచ్చు అని అంది నీరజ. నీరజ నీరజ, ఎక్కడున్నావు? ఆ, ఇక్కడే రూమ్లోనే ఉన్నాను అని అంది నీరజ. సరే అయితే మనం వెళ్దాం పదా. పదండి. ఎదురుగా ప్రశాంత్ గ్లాస్లో ఆరెంజ్ జ్యూస్ పట్టుకుని వస్తున్నాడు. నానమ్మ తాతయ్య, మీరిక్కడే ఉన్నారా? ఆగండి, మీకు జ్యూస్ తీసుకుని వస్తాను అని వెళ్ళబోయాడు ప్రశాంత్. వద్దు బాబు, ఇంకొద్ది టైం అయిపోతే భోజనమే చేస్తాము అని ఇద్దరు వెళ్ళినారు. నీరజ, ఈ జ్యూస్ తాగు. అబ్బా వద్దండి, నేను భోజనమే చేస్తాను. ముందు ఈ జ్యూస్ తాగు, తర్వాత భోజనం కూడా చేద్దు కానీ, సరేనా అని అన్నాడు ప్రశాంత్. మీరు వినరు, ఈ టీ అండి తాగుతాను అని గడగడ తాగింది నీరజ. ఇంతలో రంగారావు సూర్యకాంతం బయట నుంచి వచ్చి ప్రశాంత్ని పిలుస్తారు. అబ్బో, అమ్మ నాన్నలు పిలుస్తున్నారు ఎందుకో. నీరజ, నువ్వు ఈ జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. సరేనండి. నాన్న, ఏమిటి పిలిచారు? ఏం లేదు, తాతయ్య వాళ్ళు ఊరు వెళ్తారట. ఆ ఏర్పాట్లు చూడు. ఈరోజు వెళ్తారా? నువ్వు కూడా అడుగు ఏమంటారు. అలాగే నాన్న అని అన్నాడు ప్రశాంత్. సీతమ్మ నీరజకు అన్ని జాగ్రత్తలు చెబుతుంది. అమ్మమ్మ, సరే, మీరేం దిగులు పడకండి, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాను. నా గురించిగా మీరు మర్చిపోండి. అది కాదమ్మా, మీ అమ్మమ్మ ఎప్పుడు నీ గురించి తలుచుకుంటూ ఉంటుంది అని అన్నాడు జానకిరామయ్య. ఇక వెళ్దాం, మన ఊరికి వెళ్ళేసరికి రాత్రి అవుతుంది. అమ్మ నీరజ, నీ ఆరోగ్యం జాగ్రత్త, ప్రతి నెల చెకప్కు వెళ్ళు అని అంది సీతమ్మ. అలాగే అమ్మమ్మ. తాతయ్య, అమ్మమ్మ వెళ్తూ ఉంటే నీరజకు దుఃఖం వస్తుంది. కళ్ళల్లో నీళ్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంది నీరజ. ప్రశాంత్ జానకిరామయ్య సీతమ్మలను కారులో ఊరికి పంపాడు. సుహాసిని, హలో హలో సుహాసిని అని సుశీల చెల్లెలకు ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడం లేదు. ఇలా 2-3 సార్లు ఫోన్ చేసి పెట్టేసింది సుశీల. ఇదంతా గమనించిన సుశీల భర్త, మూర్తి, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు, 1 గంట తర్వాత చేద్దువు గాని, నాకు కొంచెం కాఫీ ఇవ్వు, నేను బయటికి వెళ్ళాలి అని అన్నాడు మూర్తిగారు. చేసేదేమీ లేక ఇక వంటింట్లోకి వెళ్ళింది సుశీల. సుశీల కాఫీ కలుపుతూ చెల్లెల గురించి ఆలోచిస్తూ అలాగే చేతిలో కాఫీ కప్ పట్టుకుని
అలాగే నిలబడింది సుశీల. ఇంతలో ఫోన్ మోగింది. ఫోన్ వస్తుంది అని గబగబా వచ్చి ఫోన్ తీసి మాట్లాడుతుంది సుశీల. అవతల నుంచి సుహాసిని కొడుకు వంశీ మాట్లాడుతున్నాడు. పెద్దమ్మ, అమ్మకు కొంచెం జ్వరంగా ఉంది అని అన్నాడు వంశీ. అవునా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది సుశీల. అమ్మ పడుకొని ఉంది, లేపనా పెద్దమ్మ అని అన్నాడు వంశీ. వద్దులే నాన్న, అమ్మ లేచాక ఫోన్ చేయమను సరేనా అని అంది సుశీల. ఎందుకు నా చెల్లెలకు తరచూ ఈ జ్వరం ఏదో అనే ఆలోచనలో పడింది సుశీల. రమణమూర్తి వాళ్ళ అక్క సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అక్క, ఇక నా గతి ఇంతేనా అని అన్నాడు. మీరు ఇంకా ఇలాగే ఆలోచిస్తూ ఉంటే నేను నా కూతుర్ని తీసుకుని వెళ్తాను. వెళ్ళవే వెళ్ళు, నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదండి, నేను నిజంగా ఆలోచిస్తున్నాం. వదిన గారు మీరు కూడా మీ తమ్ముళ్ళ ఆలోచిస్తే ఎలా? పాపం నీరజ ఎంతో మంచిది, తనకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను. అమ్మ, అక్కకు ఏం జరిగింది అని అడిగింది దివిజ. ఏం లేదు, నువ్వు వెళ్ళు అని అంది శాంతమ్మ. అవును తమ్ముడు, ఇప్పుడు మనం ఏం చేయలేం అని అంది సూర్యకాంతం. అంటే ఏంటక్క, నువ్వు నీ కోడలి వైపు ఉన్నావన్నమాట. మరేం చేయను, ఇప్పుడు ఆ పిల్ల ఒట్టి మనిషి కాదు. ఆ పిల్లను ఒక్క మాట అంటే వాడు ఊరుకోడు తెలుసా. సరిపోయింది, గోవిందా గోవిందా అని తలపై గుడ్డ వేసుకుని కూర్చున్నారు రమణమూర్తి. నీరజ, రెడయ్యావా? అయిపోయింది, వచ్చేస్తున్నాం. అటు నీరజ దివిజను కూడా తీసుకుని వచ్చింది. దివిజ కూడా వస్తుందా అని అన్నాడు ప్రశాంత్. అవునండి, మీరు మమ్మల్ని హాస్పిటల్ దగ్గర దింపి మీరు ఆఫీస్కి వెళ్ళండి, మేము చూపించుకుని ఆటోలో వస్తాం అని అంది నీరజ. ఏంటి, ఆటోలోనా? వద్దు, నేను మిమ్మల్ని ఈడ దింపి నేను తర్వాత ఆఫీస్కి వెళ్తాను, పద వెళ్దాం అని అడిగాడు ప్రశాంత్. నువ్వెందుకే, అక్క బావ వెళ్తారులే అని అంది శాంతమ్మ. అలాగే అక్క, మీరు వెళ్ళండి అని అంది దివిజ. సరే అని ఇద్దరు బయలుదేరారు. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.